తాజాగా సౌదీ అరేబియాలో ఉన్నటువంటి అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ ఆరామ్కో పైన ఇరాన్ దాడులు చేసింది. డ్రోన్ అటాక్ జరిగింది. అది ప్రాక్సీస్ చేత చేయించిందని చెప్తారు. మొత్తానికి ఇరాన్ చేసినటువంటి దాడిగానే మనం భావించాలి. దీన్ని సౌదీ అరేబియా చాలా సీరియస్గా తీసుకుంది. తాజాగా ఆ దేశ రాజు సల్మాన్ ఒక సంచలన ప్రకటన చేశారు. మేము ఈ దాడుల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖండించడం మాత్రమే కాదు, యుద్ధంలో మేము నేరుగా పాల్గొంటాం. ఇజ్రాయెల్ అమెరికా సైన్యంతో కలిసి మేము కూడా సైన్యంలో పాల్గొంటామని చెప్పి తాజాగా సౌదీ అరేబియా ప్రకటించింది. ఇప్పుడు ఈ యుద్ధం మొదలవడం ఎలా మొదలైందంటే ఇరాన్ వర్సెస్ ఇజ్రాయిల్ అమెరికా ఈ మూడు దేశాల మధ్య యుద్ధంగానే మొదలైంది. ఇప్పుడు ఇది ఎలా రూపాంతరం చెందుతోందంటే షియా ముస్లింలు వర్సెస్ సున్నీ ముస్లింలు. ఎందుకంటే రీసెంట్గా ఇరాన్ లేదా ఇరాన్ ప్రాక్సీ సంస్థలైనటువంటి ఈ హిజ్బుల్లా, హౌతీలు, హమాస్ వీళ్ళందరూ కూడా ఇరాన్ ప్రాక్సీ సంస్థలే కదా, వాళ్ళే కదా ఫండింగ్ ఇచ్చి వాళ్ళకి పెంచి పోషించింది. సో ఈ ప్రాక్సీ సంస్థలు కానీ ఇరాన్ చేసినటువంటి దాడులన్నీ కూడా సున్నీ ముస్లిం కంట్రీస్ పైన ఎక్కువ జరిగాయి. దుబాయ్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, బహ్రైన్ ఇట్లా చాలా దేశాల్లో ఉన్నటువంటి కారణం ఏంటి? అక్కడ అమెరికా స్థావరాలు ఉన్నాయనేటువంటి ఒకే ఒక కారణంతో ఆ దేశంపై దాడులు చేస్తుంది. కానీ ఈ దాడుల వల్ల కేవలం అమెరికా స్థావరాలు మాత్రమే నష్టపోతున్నాయంటే లేదు, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆ దేశాలకు చాలా నష్టం జరుగుతుంది. అంటే ఒకటే దెబ్బకి రెండు పిట్టల్లాగా మేము చనిపోయింది షియా ముస్లింల నాయకుడు, ఇప్పుడు దాడులు జరుగుతున్నటువంటివి సున్నీ ముస్లిం కంట్రీస్లో జరుగుతున్నాయి. కాబట్టి ఇది ఇప్పుడు షియా వర్సెస్ సున్నీ యుద్ధంగా మారింది ఆల్రెడీ చెప్పాలంటే. సో ఇప్పుడు సౌదీ అరేబియా కూడా యుద్ధంలో ప్రత్యక్షంగా దిగుతున్నామని చెప్పి ప్రకటించింది. కాబట్టి ఇరాన్కి అండగా నిలుస్తున్నటువంటి దేశాలు ఏమైనా ఉన్నాయా నేరుగా డైరెక్ట్గా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా కనబడుతుంది. అంటే బ్యాక్ ఎండ్ నుంచి సపోర్ట్ చేస్తున్నాయి చైనా కానీ రష్యా కానీ ఇవన్నీ కూడా. రష్యా ఆల్రెడీ ఒక యుద్ధంలో తలమునకలే ఉంది, చాలా బిజీగా ఉంది. బట్ ఈ నేపథ్యంలో ఎంతవరకు ఇరాన్కి సహాయం చేయగలుగుతుంది అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. చైనా ఐడిల్గానే ఉంది కాబట్టి చైనా ఏ మేరకు ఆర్థికంగా కానీ ఆయుధాల పరంగా కానీ లేకపోతే ఏమైనా సహాయం చేయగలుగుతుందా చూడాలి. మరి ఇప్పుడు ఇది మరింత యుద్ధం ముదిరి పాకాన పడేటట్టుగా కనబడుతోంది. మరొక వరల్డ్ వార్ దిశగా వెళ్తోందా అనేటువంటి అనుమానం కలుగుతుంది. డెఫినెట్గా సుదీర్ఘ యుద్ధంలా మారితే మాత్రం డెఫినెట్గా ఆ పరిస్థితులు వచ్చేలాగానే కనబడుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.